నమస్తే. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ చీకొట్టి ప్రవీణ్ ఉన్నారు. అసలు జహీరాబాద్ నుంచి పోటీ ఎందుకు విరమించుకున్నారు, పార్టీలో ఉన్నారా లేదా, అసలు హిందుత్వం నుంచి పక్కకు వేయరా, అది కొద్ది కాలం పాటే జరిగిందా, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. టికెట్ రాకపోవడంతో మీరు హిందుత్వాన్ని పక్కన పెట్టినట్టున్నారు. టికెట్కి హిందుత్వానికి సంబంధం లేదు. నేను పార్టీలో రాకముందు, రాజకీయంలో రాకముందు నుంచి హిందుత్వం గురించి పోరాడుతున్నా, గో గురించి పోరాడుతున్నా. దీనికి మీరు దయచేసి ముడి పెట్టొద్దు. ఆల్రెడీ హిందుత్వం గురించి గట్టిగా చేస్తున్నాం. చాప కింద నీరు లెక్క నాది ఒక సంస్థ ఉంది, దాన్ని డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఓకే, రాజకీయాలలో ఉంటూ బీజేపీలో ఉంటూ చేస్తున్నాం. మీరు ఎక్స్పెక్ట్ చేసిన జహీరాబాద్ రాకపోతే డీలా పడిపోయినట్టున్నారు. డీల్ ఏం లేదు. నేను షార్ట్ కట్ లీడర్ కాదు. ప్రజలలో ఉన్న నేను ఏదో వచ్చి రాజకీయం చేసి ఏదో డబ్బులు సంపాదించాలి, పవర్లు ఉండాలనే ఉద్దేశం లేదు. ప్రయత్నం చేసినాము. అనుకోకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఆయనకి ఇచ్చారు కాబట్టి సరే మనం ఇప్పుడు కామ్ డౌన్ అయినాం. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గెలుపు గురించి కేంద్రంలో మా ప్రభుత్వం రావాలని కోరుకుంటాం. మరి పని స్టార్ట్ చేద్దాం. పిలుస్తాం, వెళ్తూనే ఉంటాం. చేస్తారా? మోడీ గారి కోసం పని చేస్తారా? 100% మోదీ గారి కోసం చేస్తాం. టికెట్ రాకపోయినా కూడా టికెట్కి నేను చెప్తున్నా కదండి, ఎక్కువ గట్టిగా ఆశించి 3 నెలలు అయింది నేను పార్టీలోకి వచ్చి. ఇవాళ నెల వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, కానీ నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా నెక్స్ట్ టార్గెట్ 5 years రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి. దాంట్లో ప్రవీణ్ చీకొట్టిది ఒక కీలకమైన పాత్ర ఉండాలి. ఓకే, దానికోసం పనిచేస్తున్నారు 100%. మరి మీకు టికెట్ రాలేదు, కనీసం పార్టీ నాయకులు, టికెట్ వచ్చినటువంటి వ్యక్తులను మిమ్మల్ని కలిసిరా? చెప్పాను కదా, బీబీ పాటిల్ గారు నిన్న మార్నింగ్ వచ్చిపోయినారు. ఓకే, అందరు పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. ఇంకా ఫుల్ ఫ్లెజ్లో రావాలి. ఎలక్షన్ ఇంకా మూమెంట్ రానట్టుంది ఇంకా తెలంగాణ కదా. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 4వ ఫేజ్ కదా మనం. సో ఆ వేడి వచ్చినప్పుడు ఎట్లయినా మనం వెళ్తాం, ప్రజల పక్ష నిలబడతాం, ప్రశ్నిస్తాము. బీజేపీకి ఎందుకు ఓటేయాలి, వేరే పార్టీలకు ఎందుకు ఓటేయద్దు, 2 కూడా చెప్తాం. పోతారా జహీరాబాద్కు? మళ్ళీ పోతారా? 100% అక్కడ ప్రజలను కలుస్తారా? నేను నారాజ్ అనేదే లేదు. ఓకే, నాకు కావాల్సింది బీజేపీ రాష్ట్రంలో, కేంద్రంలో. బ్యాడ్ లక్ ఏదంటే రాష్ట్రంలో రాలేదు, కేంద్రంలో తెచ్చుకోవాలి. ఎట్లయినా 400+ వస్తుంది. డెఫినెట్గా మోదీ గారి ప్రభుత్వం మరోసారి ఏర్పాటు. మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, కానీ తెలంగాణ నుంచి ఏమొస్తే 1 2 కూడా వచ్చినట్లేదు. లేదు, మ్యాక్సిమం సీట్స్ వస్తాయి తెలంగాణ నుంచి కూడా. తెలంగాణ కూడా వస్తాయి పక్కా, అబ్సల్యూట్లీ. కానీ అంతా ఎవరు దిక్కులేక పక్క పార్టీ నుంచి తెచ్చుకొని ఎవరు దిక్కులేక ఏం లేదు. సిట్టింగ్ ఎంపీలు వస్తా అంటే ఎందుకు వద్దంటాం. ఓకే, నేను ఆస్పిరెంట్, నేను కూడా బాధపడలే. మనకు కావాల్సింది జహీరాబాద్ కొట్టాలి. రాష్ట్రం నుంచి మ్యాక్సిమం సీట్స్ గెలిచి మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ప్రజలు ఇప్పుడైనా ఆలోచన చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. సరే, ఇక్కడ ఎట్లయినా మాకు ఓన్లీ 8 seats ఇచ్చారు. అట్లీస్ట్ ఎట్లయినా వీళ్ళు రియలైజ్ అవుతారండి. ప్రజలు కూడా రియలైజ్ అవుతారు, ఎందుకు వేయలేదా అనే బాధపడుతారు. ఓకే, స్టేట్లో. సెంట్రల్లో అయితే ఎవరు దిక్కులేరు. మా మోదీ గారి ముందర ఎవరు చరిష్మా ఆగదు. ఓకే, పప్పు గాంధీకి అయితే 40 కూడా రావనుకుంటున్నాను నేను. రేపు 120 130 స్థానాలు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే, తెలంగాణ మెజారిటీ సీట్లు కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తారే కదా నడుస్తుంది. ఇప్పుడు చెప్పే కదా దుకాణం నడిచింది. ప్రభుత్వంలో కూడా వచ్చారు కదా, చెప్పే వచ్చారు కదా. చూద్దాం ఎంత గట్టిగా నిలబెట్టుకుంటారు. తెలంగాణ మరి ఒక్క స్కామ్ కూడా తీయలేదు. ఓకే, ప్రాపర్గా ఒక్క స్కామ్. పశు సంవర్ధక శాఖల ఫైళ్ళు మాయమైనాయి, కంప్లైంట్ ఇచ్చారు, తీయలేదు. మరి ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి బీఆర్ఎస్ తీయలేదు. ఏదో పబ్లిక్లో చూపించడానికి చిన్న కేసులు పెడితే కుదరదు. మీరు ఆ స్కాములు తీస్తే 1 2 లక్షల కోట్లు నా కొడుకులు, బీఆర్ఎస్ నా కొడుకులు మింగినాయి అన్ని కక్కిపియాలి అని మీరు ప్రభుత్వంలో నమ్మకం లేదంటే వాళ్ళు చేస్తలేరా? ఇడగరావు చెప్పండి. కాళేశ్వరం మీద విచారణ చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేస్తారు. ఎంత మటుకు అయింది? ఏం విచారణ? వీళ్ళు బెదిరిస్తారండి. ఓకే, వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు కాంగ్రెస్కి. పక్కా ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళకి డబ్బులు అవసరం, ఇస్తారు, తీసుకుంటారు. అది ఆడికి క్లోజ్ అవుతుంది. నమ్మకం చిత్తశుద్ధి ఉంటే తీయండి, అరెస్టులు చేయండి, స్కాములు తీయండి. ప్రతి మంత్రిత్వ శాఖల స్కాములు అయినాయి. ఫైళ్ళు ఎట్లా తగలబడతాయి, ఫైళ్ళు ఎట్లా మాయమవుతాయి. ఇప్పుడు ఈ రికార్డింగ్ ఉన్నాయి కదా, అన్ని కాల్ రికార్డింగ్ నా కూడా చేసారు గత ప్రభుత్వం. మీకు కూడా? మా కూడా చేసారు. మీరు కూడా బాధితులు అందులో? 100% బాధితులు. ఓకే, మా కూడా చేసారు. ఓకే, బీఆర్ఎస్
ఇప్పుడు అవి కూడా బయటకు వస్తాయి. అన్నీ వస్తాయి. సో అట్లా భయపడుతున్నారు మీరు కూడా. నాకేం భయం, మీ కాల్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. మీరు ఎవరు నా కూడా రికార్డ్ చేసారు, నా కూడా రికార్డ్ మీరు చేసే వ్యాపారం అంతా వాళ్ళకి తెలిసినట్టు. నేనేం ఇల్లీగల్ వ్యాపారం చేయలేదు కదా. ఇల్లీగల్ కాదు అంటే మామూలు చేసిన చేసుకొని నాకే భయం ఏముంది దానికి. ఓకేనా, చికెన్ మీ ఆస్తులన్నీ ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేస్తాయి కదా. నా ఆస్తులన్నీ ఈడీలు ఉన్నాయి, నాకేం భయం. ఇంకా సేఫ్ లాకర్లు ఉన్నాయి. సో నాకు భయం లేదు. బెదిరిస్తారేమో మీకు ఇన్ని ఆస్తులనే మాకు కొంత. నాకెందుకు బెదిరిస్తారు, నన్ను కూడా బెదిరిస్తారు. ఎందుకు బెదిరిస్తారు? నేను ఇల్లీగల్గా సంపాదిస్తే బెదిరిస్తారు. నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ధన విచారణ జరపండి. మీ చేతిలో ఉన్నది కదా, సిఐడి అన్ని మీ చేతిలో ఉన్నది. కానీ 100 రోజులే అవుతుంది, అప్పుడే మా మీద ఇంత ప్రెజర్ పెడితే ఎట్లా అని కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్గా విచారణ చేయాలి, లేకపోతే దొంగలు చదువుకొని పోతారు కదా. నువ్వు స్కీములు 4 రోజులు లేట్ ఇస్తే ఎవరు అన్నారు? నీకు సర్దుబాటు కానీ టైం పడుతుంది, నో డౌట్. ఓకే, గవర్నమెంట్ సెట్ కానీ టైం పడుతుంది. కానీ నువ్వు విచారణ జరపడానికి టైం పడుతుంది. దొంగలంతా అలర్ట్ అవుతారు కదా, దొంగలంతా మాయం చేస్తారు, సొమ్మంతా మాయం అవుతుంది. సొమ్ము మాయం కావద్దు. మాయం కావద్దంటే ఇమీడియట్ అది యాక్షన్ తీసుకోవాలి. ఆడ ఎమ్మెల్యేనా ఎక్స్ మంత్రి అవన్నీ చూడవద్దు, పట్టుకొచ్చి లోపలేసి 4 దంతా అన్ని కక్కుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళని చెప్తారు ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఈ 2 పార్టీలు. వాళ్ళు అదే నినాదంతో ప్రజలని మభ్యపెట్టి నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినారు. ఓకే, ఇవాళ కవితను అరెస్ట్ చేయలేరు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎంపీ ఎలక్షన్ ముందు చేసిరు అంటారు. అరెస్ట్ చేయకపోతే మీరు వాళ్ళు ఒకటి అంటారు. నరం నాలుకేంది అది 2 నాలుకల ధోరణి. పాపం ఒక ఆడపిల్లను, తెలంగాణ ఆడపిల్లను చాలా పాపం అనిపించిందండి. ఆడపిల్లలు అసలు ఎంత పద్ధతి గల పిల్లను. ఆమె స్కాములు, మందు స్కాములు ఏం చేయాలి. 4 ఎంపీ సీట్ల కోసం ఒక కవితను అరెస్ట్ చేయడం కరెక్టే. పాపము ఒక ఆడపిల్ల మరి లిక్కర్ స్కామ్ చేయవచ్చా? ఏముందండి, 100 కోట్లు పెద్ద లెక్కనది. 100 కోట్లు కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. 100 కోట్లు సంపాదించుకోవద్దు. దొంగతనం చేసి నీ జోబులోకి వెళ్ళి 100 రూపాయలు తీసినా దొంగతనమే, 1,00,000 తీసినా దొంగతనమే, 1000 తీసినా దొంగతనమే. జనం నమ్ముతారా కవిత దొంగతనం చేసింది, దందా చేసింది, లిక్కర్ 100% లిక్కర్ దందా చేసింది, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ. అయ్యో పాపం అంటారు కదా. ఇప్పుడు ఎవడు ఒక్కడు చూపి సానుభూతితో సానుభూతి ఎందుకైంది చెప్పండి. తెలంగాణ ఆడపిల్లలు ఏం నేరం చేసినా వదిలేయాలనా? ఆడపిల్లలు ఏం నేరం చేసినా వదిలేయాలి. అట్లుంటే మరి మొత్తం అవుతుంది ఇక. అప్పుడు కనుమల్లి చేసింది చూడు, మరి ఆమెను కూడా వదిలేయాలి. సెకండ్ కనుమల్లి. అదే కవితను పాపం ఇబ్బంది పెట్టి టీఆర్ఎస్ని బెదిరించి ఇప్పుడు ఓట్లు వేయించుకుంటారు మీరు. మాకేం బెదిరించే పని లేదు, మాకేం. ఇప్పుడు అదే చెప్తున్నా కదండి, అరెస్ట్ చేయకపోతేనేమో అట్లా చెప్పారు, అరెస్ట్ చేస్తే ఇట్లా చెప్పారు. అసలు అరెస్ట్కి బీజేపీకి ఏం సంబంధం? అసలు అరెస్టు ఈడీ వాళ్ళు చేసారు, బీజేపీకి ఈడీకి ఏం సంబంధం అండి? మరి అరెస్ట్ అప్పుడే చేయలేదు ఎందుకు? మాకేం సంబంధము? మీరు పోయి ఈడీని క్వశ్చన్ చేయండి. అది ఓకే. ఒకవేళ అప్పుడు ఏమన్నారు, కవితను అరెస్ట్ చేయాలి, చేస్తే మీకు 30 సీట్లు వస్తాయి, 40 సీట్లు వస్తాయి అని అన్నారా లేదా? అప్పుడు ఒకవేళ అట్లా 40 సీట్లు వచ్చి ఒకవేళ ఈడీ మా చేతిలో ఉంటే మరి మేమే అరెస్ట్ చేపిస్తుంటే మాకు 40 సీట్లు కావాలి కదా, అంతే కదా. ఓకే, అది మీ చేతిలో లేదు. ఈడీ అన్నది ఒకటి వాళ్ళదే ఒకటి సంస్థ, దర్యాప్తు సంస్థ. దాని మీద ఎవరి ఆజమాయిషీ పెత్తనం చెల్లదు. తప్పు ఉంటే చేస్తారు. ఒకవేళ మాకు అప్పుడు బెనిఫిట్ అయ్యేది ఉంటే అప్పుడే చేస్తారు అంటుండే కదా, చేస్తుంటే మేము ఒకవేళ ఈడీ మా చేతిలో ఉంటే. మా చేతిలో లేదు ఈడీ. బీఆర్ఎస్ను కేసీఆర్ని చూసి మోడీ భయపడి పాపం కవితను. కేసీఆర్ ఎంత గట్టోడు, 6 ఫీట్ల అజానుభావుడు, బాహుబలి కాబట్టి భయపడిపోయాను. మోదీ మొగటి, మోదీ కాలి గోటి, కాలి కింద ధూళితో సమానం కాదు కేసీఆర్. అయ్యో రామ, అట్లా వాస్తవం అండి. ఆయన దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిండు. ఈయన దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజల్ని మింగి రక్తం దాగిన మనుషులు. 100% ప్రాజెక్టుల పేరుతో స్కాములు, ఎన్ని స్కాములు తీస్తలేరు వీళ్ళు. చేతనైతలేదు వీళ్ళకి. చేతనైతే దునియా స్కాములు ఏడుండే డబ్బు చందాలు అడుక్కొని టీఆర్ఎస్ పార్టీ పెట్టినారు. ఇవాళ ఏంది టీఆర్ఎస్ పార్టీ ఏంది, వీళ్ళ ఆస్తులు ఎన్ని, ఏం కథ. అందుకనే మీలాంటి వాళ్ళకు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని. కరెక్ట్. టీఆర్ఎస్ కాదు, వీళ్ళు జీఆర్ఎస్ అని పెట్టాలి. అదేంది మళ్ళీ? బీఆర్ఎస్ అంటే ఏంది? భారత రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. జీఆర్ఎస్ అంటే గల్లీ రాష్ట్ర సమితి. అలా బతుకు గల్లీ కంటే అధ్వానం అయిపోయింది. ఓకే, ఇప్పుడు అయిపోయింది, అలా పని అయిపోయింది. రేపు 10, 12 గెలిచి 17 గెలుస్తారు. 17 17 బీఆర్ఎస్ గెలుస్తారు తెలంగాణలో. ది బెస్ట్ జోక్ ఆఫ్ ది డీకేడ్ అవుతుంది. జీఆర్ఎస్ అని పెట్టుకోమనండి, గల్లీ రాష్ట్ర సమితి. ఎవడు ఉన్నాడండి? ఎవ్వడు లేడు. టికెట్లు దిక్కు లేదు, ఎవడు వచ్చేటోడు లేడు. ఎంపీ టికెట్లు తీసుకోనికి బతిలాడుతుర్రు. బీసీలకి 50 కోట్లు ఇస్తాం రా, 50 కోట్లు ఇస్తాం రా, నువ్వు ఇన్ని పైసలు పెట్టి మేమైతే 50 కోట్లు ఇస్తామని. 6 సీట్లు బీసీలకి ఇచ్చారు. అదే ఇస్తారు. ఇప్పుడు అందరు గుర్తొస్తారు. ఇవాళ తెలంగాణ
తెలంగాణ నిదానంతో ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక అద్భుతమైన పార్టీ ఉండే అసలు ఉద్యమకారులు ఏరి వాళ్ళందరిని ఎక్కడ పెట్టిర్రు ఏడికి తీసుకపోయారు ఉద్యమ ద్రోహులని మంత్రులను చేసిర్రు ఇవాళ ఉద్యమ ద్రోహులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఉద్యమకారులని ఎట్లా అంటే అత్యాయత్నం చేయండి స్వామిగౌడ్ ఉండే కదా మండలి చైర్మన్ స్వామన్న మీద ఘోరంగా అటాక్ జరిగింది యూనివర్సిటీలో రాని చోట్ల తన్ని చంపేస్తుండే అదృష్టంగా బతికి బయటపడ్డాడు ఎవరైతే తన్నుపిచ్చిర్రో అప్పుడు వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చిండు మరి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవి ఇచ్చిండు అసలు తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ప్రాణాలు తెగించిన వాళ్ళని ఏడికి తీసుకుపోయాడు మైమర్చి దూరం నెక్కి ఇవాళ ఏం బతికేంది వాళ్ళు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ జీరో మైనస్ భూలోకంలోకి పోయింది పాతాళ లోకంలోకి పోయింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నిన్న హరీష్ రావు అన్నాడు ఎవరే వీళ్ళు ఎగుడతారు వీళ్ళ వాయిస్ తప్పితే ఏముందండి వీళ్ళు వచ్చిందే వాయిస్ తోటి మీరు ఒక్కటే చెప్పండి ఏ తెలంగాణ వీరునికి వీళ్ళు న్యాయం చేసిరు చెప్పండి నాకు ఓకే శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి ఎంత మోసం చేసిరు చెప్పండి ఇవాళ ఎంతమంది తెలంగాణ ఎందుకు ఇప్పుడు ఉన్న కోదండరాం సార్కి ఏం చేసిండు చెప్పండి ఆయన హెల్ప్ కాలేదా పాపం ఆయన జయశంకర్ సార్ లేడు కాబట్టి బతికి పెళ్ళైతే ఆయన కూడా వెన్నుపోటు వేరుస్తాడు ఓకే వీళ్ళది ఏంది యూజ్ అండ్ త్రో నాప్కిన్ల లెక్క జనాల్ని వాడుకుంటారు పాడేస్తారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపు వెళ్ళారా జిఆర్ఎస్ అని పెట్టేసేయండి పేరు మీరు ఇవాళ మీ పొలిటికల్ వాయిస్తో పెట్టేసేయండి జిఆర్ఎస్ పార్టీ అని పెట్టాడు ఓకే అయిపోయింది అలా సినిమా ఇంకోటి ఇప్పుడు కొత్త నామకరణం చేసి అబ్సల్యూట్లీ పెట్టుకోమని మంచిగా గల్లీలో ఒకటి రెండు కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిచే అవకాశాలు ఉంటాయి కన్ఫామ్ కాదు అది ఇప్పుడు ఒక్కడు కూడా రాదా ఒక్క సీటు కాదు కదా వాళ్ళకి వరస్ట్ వాళ్ళ జీవితంలో వాళ్ళు పోయి నీళ్ళని బాయిలో దుంకే పరిస్థితి ఉంటుంది చూడు బతిలాడిస్తున్నారు టికెట్లు అంటే మరి ఎవరికి పోటీ ఉంటుంది తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకే ఉంటుంది అంతేనా ఇక అయిపోయింది సినిమా 22 అయిపోయింది ఓకే ఈడనే దిక్కు లేదు బీఆర్ఎస్ అని పోయి మా మోదీ గారితో టక్కర్ తీసుకుంటాడంట మోదీ గారు యాంటీ అందరూ ఉన్న స్కామ్ స్టార్ గారు అందరినీ దగ్గర తీసుకొని నేను చేస్తా నేను లీడ్ చేస్తా పీక్తా పడగొడతా ఏం బీకేది లేదు ఏం లేదు రాదు పక్క 100% టీఆర్ఎస్ అనేది టీ కప్లో తుఫాన్ లెక్క ఓకే అంతే చూసుకొని వీళ్ళు మురిచిపోయారు ఓకే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే తెలంగాణలో 14 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వాళ్ళ సీట్లే సెంట్రల్లో 40-45 కూడా రావు మొత్తం దేశం అంతా కలిసి 40-45 వస్తే ఎక్కువ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి అవుతారు ఒక 30 సంవత్సరాల తర్వాత ఒకటి చెప్పలేము కష్టం అప్పటికైనా 80 వస్తాయి 80లో ఇక పాపం మన ఇన్నిసార్లు ఓడిపోయారని జనాలు ఏమన్నా చాలు చూపించేస్తే వేయొచ్చు పక్క సో తెలంగాణలో కూడా కాంగ్రెస్కి రావంటారు బీజేపీకే వస్తాయి అంటారు బీజేపీకే వస్తాయి తెలంగాణలో కూడా మోదీ గారు చరిచిపోయి తెలంగాణ ఏడున్నది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ అరే ఇవాళ చూడు రాదు నువ్వు ఇది అయిపోయినాక చూడు ఎన్ని సీట్లు వస్తాయో తెలంగాణలో వీళ్ళు ఏ బొమ్మ పెట్టుకోవాలి ఇవాళ తెలంగాణలో అంటే నమ్మిచ్చిర్రు బీఆర్ఎస్ మీద కోపంతో ఇవాళ ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వాన్ని అవును కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాదు కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి సుపరిపాలన నేను చెప్తా వినండి నాకైతే మంచిగా కనబడుతుంది రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా ఈ ఎలక్షన్లా కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాదు 4 నెలల కింద ఓడవు మీరు ఇచ్చిర్రా కాంగ్రెస్ వస్తుందని ప్రభుత్వం వీళ్ళ మీద కసితోటి వాళ్ళని ఎన్నుకుర్రు అంటే కాంగ్రెస్ మీద మేము బీజేపీ స్టేట్లో 1-2 ఏదో తప్పిదాలు జరిగినాయి దాన్ని వీళ్ళు పెద్ద ఫేమస్ ఫోకస్ చేసి కవితది ఒకటి చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని నమ్మించుకోపోయారు కాబట్టి ప్రజలందరూ ఏమైంది ఒక ఆల్టర్నేటివ్ ఏదైతే ఇలా కనిపించక వేసారు కానీ ఇలా అసలు కాంగ్రెస్ మీద ప్రేమ కింకాంగ్ మోడీ గారు ఉన్నాక ఎవడు కనబడతాడండి ఆడ ఆయన ముంగట ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మా మోదీ గారు ఆయన ముంగట ఎవరన్నా గ్రాఫ్ కనబడుతుందా చెప్పండి మీరు ఊహించట్టు చెప్పండి ఓకే సో మోడీ గారి సునామీలో ఎవరు ఉండరు అనేది అసలు ఎవరు తట్టుకోలేరు దానికి ఎదురుగా పోలేరు తెలంగాణలో కూడా ఫలితాల తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం తెలంగాణలో మంచి రిజల్ట్ వస్తుంది మాకు నేను చెప్పా 17 సీట్స్ వస్తాయి ఆ పనికిరాని అది చెప్తే ప్రవీణ్ చికోటికి వేరే లీడర్కి తేడా లేదు కదా 17 వస్తాయని నేను చెప్పా ఓకే అందరు చెప్తారు పోయినసారి 4 కంటే ఎక్కువ వస్తాయా మంచి ఫిగర్ వస్తుంది పక్కా మంచి ఫిగర్ వస్తుంది పోయినసారి 4 కంటే అరే మంచి ఫిగర్ వస్తుంది అంటారా బ్రహ్మాండమైన ఫిగర్ వస్తుంది సాటిస్ఫై అయ్యే ఫిగర్ వస్తుంది
ఓకే బీజేపీ పార్టీ సాటిస్ఫైడ్. సాటిస్ఫై సో నరేంద్ర మోడీ పక్కన తెలంగాణ ఎంపీలు కూడా ఉంటారు. 100%. తెలంగాణ ఎంపీలు ఉంటారు. అదృష్టం ఉంటే తెలంగాణ నుంచి మంచి మంత్రులు కూడా రావచ్చు సెంట్రల్ పార్టీ. ప్రజలు ఇప్పుడు కూడా చెప్తున్నా, వేయండి, ఇక్కడ నుంచి 1-2 సీట్లు, 1-2 మంత్రి వర్గంలో స్థానాలు వస్తే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. తెలంగాణకి కేంద్రం ఎప్పుడు అండగా ఉంది, బాసటగా ఉంది. మోదీ గారు తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. మనమే ఏమి ఇస్తాం. ఈసారి మోదీ గారికి మంచి ఎంపీ సీట్లు గిఫ్ట్ ఇద్దాం. పక్కా. సరే చూద్దాం. మీరు అనుకున్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ చూడండి కాంగ్రెస్ బీజేపీకి ఇలా అయిపోయింది, ఇలా గదముక్కుంది అయిపోయింది. మీరు చూడు రే, ఛాలెంజ్ చేస్తున్నా నేను, బంతికి కొట్టిన నేలలాగా బీఆర్ఎస్ పార్టీ ఎగిరి పైకి లేస్తుంది. పైకి లేచి అటే వీక్తుంది, ఇంకా పడదు, ఇక కిందికి పడదు. బంతికి కొట్టిన నేల గాలకు అవసరమా అండి? ఆల్రెడీ కొట్టి అయిపోయాల పని. చేసిన స్కామ్లను చేసిరు. పాపం పండుతుంది అంటారు కదా, ఎట్లయితే పాపం పండుతో రోజు వస్తుంది. 10 ఏళ్ళు దుష్టచర్య, దుష్ట పాలన, హిట్లర్ పాలన, నిరంకుశ పాలన, అవినీతి పాలన, స్కామ్ల పాలన, అక్రమ కేసుల పాలన, గోలపై హత్యల పాలన, హిందువులపై దాడిని ప్రోత్సహించే ప్రభుత్వం అది, ప్రభుత్వ పాలన. ఏమేం చేయొద్దు అన్నీ చేసిరాళ్ళు. ఇంకా వేరే చాలా ఉన్నాయి చెప్తే, ఇక బాగుండదు. ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అవుతుంది ఆ కేటీఆర్ గురించి, వీళ్ళ గురించి, ఒక్కొక్కరి గురించి చెప్తే. ఓకే, ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి అడ్డా బీఆర్ఎస్ వల్లనే. ఇప్పుడు మీరు పెద్ద ఆరోపణ మీరు చేసేది. 100% బీఆర్ఎస్ వచ్చినాక పబ్బులు పెరిగినాయి. ప్రతి పబ్బులో కేటీఆర్ వాటా ఉంది. కేటీఆర్ కనుసైగలతో డ్రగ్స్. మీరు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము తప్పేం లేదు కదా. పక్కా నేను ఏం చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే డ్రగ్స్ నీకు చెలరేగి విచ్చలవిడితనమైంది, గంజాయి విచ్చలవిడితనమైంది. ఏం కొట్టి చంపుతారా, మీద పడతారా? అసలు అన్నీ చూసుకుందాం. అంటే ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణ చేస్తారు అనేటువంటిది ఒకటి. ఆధారాలు లేకుండా ఆరోపణ అన్ని పక్కకు పెట్టండి. ఒక డమ్మీ కేసులో నన్ను అరెస్ట్ చేసిర్రు. ఒక దుమ్మీ కేసులో నా మీద కోపంతో. ఎందుకు కోపం? నేను హిందుత్వవాది కాబట్టి కోపం. ఓకే, మీరు ఒక నిజం చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పబ్ కల్చర్ పెరిగిందా లేదా చెప్పండి. రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పెరిగిందా లేదా? పెరిగింది, ఆదాయం వచ్చేటువంటి. ఆ పబ్బులలో డ్రగ్స్ కల్చర్ పెరిగిందా లేదా? డ్రగ్స్ పెరిగితే దాని కేటీఆర్ టీఆర్ఎస్ సర్కార్. ప్రభుత్వము చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వము కంట్రోల్ లేదు డ్రగ్స్ పైన. కొన్ని ఆరోపణలు అయితే బయటకు వెళ్ళి ఉన్నాయి. వీళ్ళు ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు డ్రగ్స్ వ్యాపారం. మరి అది నాకు తెలియదు ఎంత మటుకు నిజం. కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గంజాయి విచ్చలవిడి. నేను 10 ఏళ్ళ కింద నేను ఒకటి చెప్తానండి, గంజాయి మీరు విన్నారా 10 ఏళ్ళ కింద? లేదు. డ్రగ్స్ విన్నారా 10 ఏళ్ళ కింద? గోవాల ప్రాంతాల్లో ఇవాళ అడ్డగోలు. ఇవాళ మరి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఉక్కు పాదం మోపండి డ్రగ్స్ పైన చేస్తున్నారు, నో డౌట్. వచ్చిన రోజు ఒక మంచి నచ్చినది ఏంటంటే డ్రగ్స్ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి నా సల్యూట్. కానీ ఆచరణలో ఉండాలి అది. ఓకే, మాటలు చెప్పడు కాదు. ఇవాళ ఏమేమి స్కాములు చేసిరు, ఏమేమి చేసిరు అన్నీ తీయండి బయటికి. తీస్తే కానీ తెలియదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినన్ని స్కాములు ఇండియాలో ఎక్కడ జరగలే. తీసే సత్తా ఇలా ఉండాలి. ఓకే, మరి అమ్ముడు పోతారా? పొద్దున ఎలక్షన్స్ అయిపోయినా మీరు పోరాటం చేస్తారా కాంగ్రెస్ స్కామ్ల మీద, బీఆర్ఎస్ స్కామ్? 100%. ఇప్పుడు ఒక డీసీపీ ఉన్నాడు, టాస్క్ ఫోర్స్ డీసీపీ. ఆయన మీద ఆయన ఎంతమందిని హింస పెట్టినాడు. ఆయన వల్ల సూసైడ్లు చేసుకోరు. దగ్గర రిలేటివ్, వీళ్ళ ఫ్యామిలీ. ఆయన కూడా వెల్మైన వీళ్ళ దగ్గర రిలేటివ్. టాస్క్ ఫోర్స్ డీసీపీకి ఓఎస్డీగా ఎట్లా ఇస్తారండి 3 years ఎక్స్టెన్షన్ రిటైర్మెంట్ అయినాక? మీరు అర్థం చేసుకోండి. నా మీద కూడా ఆయన కేసులు పెట్టిండు, నన్ను బెదిరించిండు ఒక స్టేజ్లో. ఓకే, పైసలు డిమాండ్ చేసిరా? ఇవన్నీ చేసిర్రు. నన్ను ఎట్లా చేయాలని చూసిరు, కానీ భయపడటోని కాదు. నీ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తా, మొత్తం అన్ని జంతువులు సీజ్ చేస్తా అని బెదిరించిండు. ఓకే, అది లీగల్గా ఉన్నాయి కదా సార్, అయినా చేస్తా. అంత మొత్తం దుష్ట పాలన ఇది. సో మీరు పెద్ద బాధితులు అయితే. భయపడలే కానీ భయపడేటోడు. ఇప్పుడు నేను భయపడలే, బయటకు వచ్చిన. ఎంతమంది అమాయకులు బలైపోయాడు. అంటే లొంగిపోయినారు భయానికి కొంతమంది. 100%. ఇవాళ కొందరు ఆఫీసర్ల దగ్గర అన్ని వింగ్స్, అంటే పోలీస్ అనుకో, ఇరిగేషన్ అనుకో, లెక్కలేని సంపాదన ఉంది. ఓకే, ఆదాయానికి మించి అంటారు చూడు, ఆదాయానికి మించి కంపారిజన్ కూడా లేదు. ఆ బోర్డు కూడా వాడద్దు. మరి ఏం బోర్డు వాడాలని తెలియదు నాకు. 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
వేల కోట్లు. ఎస్, వాళ్ళ కమ్యూనిటీలో ఆఫీసర్స్ అందరు చిట్టా తీయండి, ఎందుకు తీస్తలేరు? ఎన్నికలు అయిపోయినాక ఒక్కొక్కటి ఇంకెప్పుడు తీస్తారు? దొంగ అంతా చదువుకొని వారిపోతారు. మారిపోయారు కదా, ఒకరు యూఎస్ పేరు. అవును, ఇప్పుడు పోతారు, యూఎస్ పోతారు, అందరు పోతారు. మరి మీరు ఛాన్స్ ఇస్తారుగా. ఓకే, ఎలక్షన్ ఇంకా మీకు మేలు కదా, మీరు యాక్షన్ చూపిస్తే పబ్లిక్లా మీ మీద నమ్మకం వస్తుంది. ఇంకా ఎలక్షన్లో మీకు ఉపయోగపడుతుంది కాంగ్రెస్కి. అవును, సో అందుకనే ట్యాపింగ్ కేసు అయితే సీరియస్గా తీసుకున్నట్టు. అదొకటే కాదు, చాలా ఉన్నాయి ఇంకా. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో, కాంగ్రెస్ ఏం చేస్తుందో, బీజేపీ ఏం చేస్తుందో, తర్వాత ఎట్లా. ఏం చేయలేదంటే మాత్రం వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ కమ్ముడు పోయినట్టు ప్యాకేజ్ స్టార్ కిందకి లెక్క పెట్టాల్సి వస్తుంది. పక్కా పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే మీ మీద చేసిన ఆరోపణలు ఇప్పుడు మీరు వాళ్ళ మీద చేస్తారు. మా మీద ఆరోపణలు అసలు పనికిరాని ఆరోపణలు, మేము చేసేది ఆధారపూరితమైన ఆరోపణలు. ఓకే, మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు, ఎన్ని స్కామ్లు కళ్ళ ముందర కనబడ్డాక కూడా మీరు ఏం తీసుకోలేదు. కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు 5-10 ఏళ్ళు చేస్తారు. ఓకే, చూద్దాం ప్రవీణ్ గారు. ఇది మొత్తానికైతే తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశము. బీఆర్ఎస్ చేసినటువంటి అన్ని అవినీతి కేసుల మీద ఎన్నికల్లోపే చర్యలు తీసుకుంటే వాళ్ళకే మంచిదనేటువంటి ఒక సలహా సూచన కూడా చెప్తున్నారు. తెలంగాణలో నరేంద్ర మోడీ చరిష్మా ముందు ఇంకా ఏ ఇతర నాయకుడు కూడా నిలబడలేడు. రేపు పొద్దున ఫలితాల తర్వాత ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉంటారని కూడా చెప్తున్నారు.